హాయ్. ఐ యామ్ డాక్టర్ కిరణ్ కుమార్. కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్‌లో సీనియర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. గుండె నొప్పి అనేది బేసిక్ ఎందుకు వస్తుందంటే, గుండెకి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ అవ్వటం వల్ల, బ్లాక్ అంటే రక్తనాళం సన్నబడటం వల్ల, బ్లాక్ అవ్వడం వల్ల గుండె కండరం ఆగిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పెయిన్ వస్తుందన్నమాట. సో, ఇలా పెయిన్ వచ్చినప్పుడు మనం ఒక కన్ఫర్మేటరీ టెస్ట్ ఉంటుంది, యాంజియోగ్రామ్ ఉంటుంది. ఇలా వెంటనే మనం డాక్టర్‌ని కలవాలి. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఈ రక్తనాళాల్లో ఎంత శాతం బ్లాక్ ఉంది, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి అంటే బేసిక్‌గా గుండెకి 3 రకమైన రక్తనాళాలు ఉంటాయి యావరేజ్‌గా. సో, ఎడమ వైపు 2, కుడి వైపు 1 ఉంటుందన్నమాట. దీంట్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, సో ఎంత మోతాదులో ఎంత పర్సెంట్ మనకు బ్లాక్స్ ఉన్నాయని చూసుకోవాలి. సో, 70% కన్నా ఎక్కువ ఉందనుకోండి, అది స్టంటబుల్ లీజన్, మెయిన్ ఆర్టరీలో ఉంది. స్టంటబుల్ లీజన్ అంటే స్టంట్ వేసుకోవడం. కొన్నిసార్లు 70% తక్కువ ఉంటుంది, అప్పుడు మందులు వాడుకోవడం అప్రోప్రియేట్‌గా. కొన్నిసార్లు 70% ఉండి కూడా, 70% ఉండి కూడా మనం స్టంట్ వేయలేని పరిస్థితి ఉంటుంది. ఒక నాళం కాకుండా 2, 3 రక్తనాళాలు బ్లాక్ అవ్వడం. కొన్ని ఇట్లా బైఫర్కేషన్స్ అంటాం, ఎక్కడైతే బ్రాంచింగ్ అవుతుందో ఆ పాయింట్స్లో వచ్చిన తర్వాత కొన్నిసార్లు మనం స్టంట్ వేయలేని పరిస్థితి ఉంటుందన్నమాట. అలాంటి సందర్భాల్లో మనం స్టంట్ వేయడానికన్నా బైపాస్ చేయడం కరెక్ట్. సో, మందులు వాడటం 70% తక్కువ ఉన్నప్పుడు, 70% ఎక్కువ ఉండి స్టంట్ వేయదగితే స్టంట్ వేసుకోవడం, కొన్నిసార్లు స్టంట్ వేయలేని పరిస్థితి ఉన్నప్పుడు బైపాస్ చేసుకోవడం. ఇలాంటి 3 రకమైన వైద్య ఫెసిలిటీస్ అనేది ఈ యాంజియోగ్రామ్‌తో తెలుస్తుంది, అది చేసుకోవచ్చు. మోస్ట్ కామన్‌గా సాధారణంగా, అతి సాధారణంగా ఏంటంటే, ఈ బైపాస్ సర్జరీ చేసిన తర్వాత నొప్పి ఎందుకు వస్తుందని మోస్ట్ కామన్ మస్కులోస్కెలిటల్ అనమాట. అంటే ఇప్పుడు ఓపెన్ చేసి చేస్తారు కాబట్టి చెస్ట్, దానివల్ల నొప్పి వస్తూ ఉంటుంది. అది కొన్ని వారాల తర్వాత తగ్గిపోతుంది. అలా కాకుండా కొన్నిసార్లు ఈ పెరికార్డియం ఉంటుంది, గుండె చుట్టూ ఒక పొర ఉంటుందన్నమాట, దాన్ని పెరికార్డియం ఉంటుంది. దానికి ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల, అంటే డస్ట్లెస్ సిండ్రోమ్ ఉంటుంది, దానివల్ల కొన్నిసార్లు పెయిన్ రావచ్చు. ఇంకోటి ఏంటంటే, ఏదైతే గ్రాఫ్ట్స్, మనం బైపాస్ సర్జరీ అంటే గ్రాఫ్ట్స్ అంటే మన శరీరంలో తీసి రక్తనాళాలు ఒకదానికి కలిపి వేస్తారనమాట. ఈ గ్రాఫ్ట్స్ ఉంటే అక్లూడ్ అయ్యి మళ్ళీ రికరెన్స్ స్టెనోసిస్ రావడం, దానివల్ల కూడా పెయిన్ రావచ్చు. సో, దేనికైనా సరే ఫస్ట్ కారణం కనుక్కోవాలి. ఒకవేళ మస్కులోస్కెలిటల్ అనుకోండి, అది కామన్, ఎందుకంటే మనకు ఏదైనా ఇంజురీ అయినప్పుడు నొప్పి ఎలా వస్తుందో ఇది కూడా అంతే. ఇది సర్జికల్ ఇంజురీ కాబట్టి నొప్పి మస్కులోస్కెలిటల్ పెయిన్ అనేది సాధారణం. సో, దాన్ని చూసుకుని మనం తగిన పరీక్షలు ఎంచుకొని కారణం, అండర్లయింగ్ బ్యాక్గ్రౌండ్ కాజ్ ఎందుకు కనుక్కొని దాన్ని అడ్రస్ చేయాలి. సపోజ్ రీస్టెడోస్ వచ్చింది పేషెంట్, అంటే మస్కులర్ పెయిన్లో పేషెంట్‌గా అంత ఈసీజీలో కానీ లేకపోతే ఈకోలో కానీ పెద్ద చేంజెస్ రాకపోవచ్చు. పర్సిస్టెంట్‌గా అలా నుండి మనకు ఒకవేళ వేసిన గ్రాఫ్స్‌లో అక్లూజన్ ఉంది, లేదా మళ్ళీ మూసుకుపోయినాయి అంటే మాత్రం మళ్ళీ రీడూ చేయాల్సిందే. రీడూ సర్జరీ చేసి మళ్ళీ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో అది, అంటే డిపెండ్స్ అపాన్ ఇట్ ఈజ్ ఎంటైర్లీ ఇండివిజువలైజ్, డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్. చాలా ఫ్యాక్టర్స్ అండర్లయింగ్ ఉంటాయన్నమాట. దాన్ని చూసుకొని, అండర్లయింగ్ కాజ్ చూసుకొని దాన్ని తగిన వైద్యం చేసుకోవాలి.